మండలం కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు. కొత్తూరు గ్రామంలో దయ్యాల నాగేశ్వరరావు తన సోదరి దయ్యాల సరస్వతి ఇక తన స్నేహితుడు మద్దెల వీరన్న జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహాన్ని డయా స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సొంత గ్రామంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోనే పౌష్టిక ఆహారం విద్యార్థులకు మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం నుండి బడిబాట రోజే 2 జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, అదేవిధంగా వర్క్ బుక్స్, మరి బ్యాగులు, షూజులు, మరి అన్ని ప్రభుత్వమే పిల్లలకు అందించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నూతనంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. ఇస్తూనే మరి మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికాహారంతో కూడిన ఆహారం ఇవ్వాలని చెప్పేసి మరి గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో 40% మెస్ ఛార్జీలు పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం, విద్యార్థులు రేపు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి గుర్తించి మరి వారి మేలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధ్యాపకులకు కూడా మరి ప్రాధాన్యం ఇస్తూ వారి స్థానచలనం కావచ్చు, వారికి పదోన్నతులు కావచ్చు, మొదటి రోజే జీతాలు అకౌంట్లు వేయడం కావచ్చు, వారికి పాఠశాలలో ఉన్న చిన్న రిపేర్స్ కావచ్చు, మరి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, వాష్రూమ్ ఫెసిలిటీ కావచ్చు, ప్రతి స్కూల్ తను కూడా ఒక గవర్నమెంట్ పాఠశాల నుంచి